వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు వైసీపీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో సుమారు 4 గంటల పాటు వాదనలు అనంతరం ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మద్యం కేసులు ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిథున్ రెడ్డికు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆగస్టు 1వ తేదీన అందరినీ ఒకే రోజున కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు మిథున్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఫోన్ చేశాను ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మీరు పర్మిషన్ చూపండి కోర్టులోకి రానివ్వకుండా వర్క్ ఉండదు ఏంటి సండే పూట ఎలా ఎందుకు ఆపలేదు? నాకు ఎన్ని కాల్స్ వచ్చింది చూడండి. పండగ పెళ్లి చేసుకుంటుంటే రావాల్సి వచ్చింది. ఎందుకు రావాలి? హోల్డ్ అయినా చెప్పండి. పైకి అందరూ ఎందుకని ఆఫ్ చేస్తారు మీరు? నాతో పాటు తెచ్చుకున్నాను. నా బార్లో రోడ్డు మీద ఎట్లా తెచ్చుకుంటానండి. ఎవరిస్తారు మాకు? కాదండి, ఇప్పుడు బయట అనుకో నేను ఆపుకోవచ్చు. నాతో పాటు మా కుటుంబ సభ్యులు రోడ్డు మీద చేపట్టినా ఏంటి? ఎవరమ్మా ఎవరు? ఎంఎస్సీ ఆర్డర్ లేకుండా సిపి గారు చెప్పుకుంటే ఎలా ఆపుతారు? మేము ఎంఎస్సీ గారు ఫోన్ చేస్తాం. మా ఎంఎస్సీ గారు కూడా నిన్న పర్మిషన్ ఉన్నారు.